హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు తమిళ్ మూవీ అయిన సత్య మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మే 10, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ బై వాలి మోహన్ దాస్. ఈ మూవీ స్కూల్ డ్రామా. ఈ మూవీ మొత్తం చూస్తూ ఉంటే భయ్య, గతంలో స్కూల్ డ్రామా మీద ఎలాంటి మూవీస్ అయితే వచ్చాయో యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపేశారు. కాకపోతే అక్కడక్కడ స్కూల్ ఫ్రెండ్స్, ఎమోషనల్ డైలాగ్స్ అండ్ గతంలో వచ్చిన కొన్ని మెమోరీస్ అయితే గుర్తుకొచ్చేలాగా సీన్స్ అయితే చూపించారు. ఇవన్నీ ఈ మూవీలో నచ్చుతుంది. కాకపోతే స్టోరీ లైన్ అయితే అంతగా పర్ఫెక్ట్గా అయితే లేదు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, సత్య గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటే వారి అమ్మ నాన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాలని అనుకుంటారు. మరి సత్య ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఏమి జరిగింది, ఎందుకని సత్య వాళ్ళ అమ్మ నాన్న సత్యని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాలని అనుకున్నారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ అయితే కొన్ని సీన్స్ మనకు కొన్ని కాపీ కొట్టినైతే అనిపిస్తుంటాయి, కానీ మరికొన్ని సీన్స్ అయితే కొన్ని ఎమోషనల్గా వర్కౌట్ అయితే అయ్యింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న సత్య ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన తర్వాత తను అందరితో కలవలేకుండా ఉండే సీన్స్ చాలా వరకు న్యాచురల్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా రిచ్ కిడ్స్ మధ్యలో ఒక పేదరికంలో అబ్బాయి స్కూల్లో చదువుతూ ఉంటే తను ఎలాంటి స్ట్రగుల్స్ పడతారు అన్నది కూడా చూపించారు. అంతేకాకుండా ఈ సత్య వాళ్ళ అమ్మ నాన్న కూడా తన కొడుకుని గొప్పవాడు అవ్వాలి అని ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి స్ట్రగుల్స్ పడతారు అన్నది ఈ సీన్స్ అయితే మీకు నచ్చుతూ ఉంటాయి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివిన చాలామందికి అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వరకు కనెక్ట్ అయితే అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే అంతగా వర్కౌట్ అయితే కాకపోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడో అక్కడి నుంచి డ్రామా స్టోరీ న్యాచురల్గా అయితే లేదు భయ్య, రొటీన్గానే అనిపించింది. గొడవలు, లవ్ స్టోరీ, చదువులో వెనుకపడిపోవడం, ఇలాంటి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అది మీకు అంతగా నచ్చదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే చాలా సీన్స్ న్యాచురల్గా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఆ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్ తోటి ఆ మెమొరీ ఇలా ప్రతి ఒక్కటైతే నచ్చుతుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను, కావాల్సిన క్లైమాక్స్ ఉంటుందని. కాకపోతే క్లైమాక్స్లో మొక్కం మీద నవ్వు తెప్పే సీన్తో అయితే మూవీ ముగించారు. కొద్ది వరకు నచ్చింది, కానీ ఇంకొంచెం మాత్రం హైతో ఈ మూవీ కంప్లీట్ చేసేది ఉంటే కొద్దిగా నచ్చేదైతే అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్ బాగానే ఉంది. కాకపోతే మదర్ క్యారెక్టర్ అంటే సత్య వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయిని తను అమ్మ క్యారెక్టర్గా అయితే చూపించలేదు భయ్య, సిస్టర్ క్యారెక్టర్గా చూపించారు. అమ్మ క్యారెక్టర్కి సెట్ అయితే కాలేదు. ఆ మేకప్ కూడా చాలా యంగుగా వేశారు, అది మీకు అంతగా నచ్చదు. సత్య క్యారెక్టర్ అలాగే సత్య ప్రేమించిన పార్వతి, ఈ రెండు క్యారెక్టర్ మాత్రం చాలా న్యాచురల్గా చూపించారు. కొన్ని లవ్ స్టోరీస్ మాత్రం గుర్తుకు వస్తాయి స్కూల్లో చదువుతున్న వారికి మాత్రం, మిగతాది అంతగా నచ్చదు. ఈ మూవీలో 3 సాంగ్స్ అయితే ఉన్నాయి, కానీ అనుకున్నంతగా పర్ఫెక్ట్గా అయితే లేదు, కనెక్ట్ కాలేకపోతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. కామెడీ అయితే అక్కడక్కడ వస్తూ ఉంటుంది, పెద్ద కామెడీ కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. కాకపోతే సత్యని ఇంకొంచెం హైట్ ఉన్న అబ్బాయిగా పెట్టి ఉంటే వర్కౌట్ అయితే అయ్యేది. తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరిలో పొట్టిగా ఉన్నాడు, అది కొంచెం మైనస్ అయితే అనిపించింది. మిగతాన్ని మీకైతే నచ్చుతాయి. వన్ టైం వాచ్. అది అయినా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వారికి కొన్ని మెమోరీస్ అయితే గుర్తుకు వస్తూ ఉంటాయి, అలాగే లవ్ స్టోరీ కూడా గుర్తుకు వస్తుంది. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వారికి, మిడిల్ క్లాస్ వాళ్ళ పుట్టిన వారు ఎలాంటి స్ట్రగుల్స్ పడతారు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి, ఇలాంటి సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వన్ టైం వాచ్. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ సత్య మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా తమిళ్ మూవీ అయిన సత్య మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.